ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల చందమామ కథలు ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా చూసేయండి. మరి అనగనగా ఒక ఊళ్ళో పేరాసి పెద్దమ్మ ఉంది. ఆమెకు 4 కొడుకులు. ఆ 4 వేటకు వెళ్ళారు. వాళ్ళకి ఒక అడవి పంది కనిపించింది. వాళ్ళని చూసి ఆ పంది, నన్ను చంపకండి, నేను చెప్పే మాట వినండి. ఇక్కడ నాకు 4 కుంచాల వరహాలు చల్లాను. నేను నీళ్లు తాగి వచ్చే లోపల వాటిని మీరు ఎత్తుకితే నన్ను చంపండి, ఎత్తలేకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అని అంది. ఓస్, ఇంతే పనా, వెళ్ళిరా అని అన్నారు. వాళ్ళు కానీ ఎత్తలేకపోయారు. ఆ పంది వాళ్ళని 4 మింగేసింది. తన కొడుకులు తిరిగి రాలేదని పేరాసి పెద్దమ్మ ఏడుస్తూ ఓ పచ్చిమిరపకాయని పక్కలో పెట్టుకొని పడుకుంది. తెల్లారేటప్పటికి ఓ బుడతడు పుట్టాడు ఆమెకి. వెంటనే బుడతడు, అమ్మా, నేను వేటకు వెడతాను అని అన్నాడు. మీ 4 అన్నలు వేటకు వెళ్ళి చచ్చిపోయారు. వాళ్ళని అడవి పంది మింగేసింది. నిన్ను మింగుతుంది, వెళ్ళొద్దని ఏడ్చింది ఆ పేరాసి పెద్దమ్మ. కాని బుడతడు ఆమె మాట వినక కత్తి తీసుకొని అడవికి వెళ్ళాడు. అక్కడ మింగిన అడవి పంది కనిపించింది. నన్ను చంపకు, నేను నీళ్లు తాగి వచ్చేసరికి 4 కుంచాలు వరహాలు ఎత్తితే నన్ను చంపు అని అంది. బుడతడు సరేనని దాని ముందే నిమిషంలో 4 కుంచాల వరహాల్ని ఎత్తి పందిని మధ్యకి నరికాడు. 4 రన్నలు పంది పొట్టలో నుంచి బయటకు పడ్డారు. బుడతడు ని చూసి అసహ్యపడి గోతి తీసి వాణ్ణి గోతిలో కప్పెట్టారు. కప్పెట్టి ఇంటికి వెళ్ళారు. మీ తమ్ముడేడి అని ఏడ్చింది పెద్దమ్మ. వాడా, ఆ బుడతడా, మా తమ్ముడా, వాణ్ణి గొయ్యి తీసి గోతిలో పాతి పెట్టేశాము అని అన్నారు వాళ్ళు. అయ్యో, ఎంత పొరపాటు చేశారురా, వాడే మీ తమ్ముడు, గొయ్యి తవ్వి వాణ్ణి నాకు తెచ్చిపెట్టండి అంది వాళ్ళ తల్లి. సరేనని వాళ్ళు అడవికెళ్ళి బుడతని తవ్వి ఇంటికి తీసుకొచ్చారు. పేరాసి పెద్దమ్మ బూరెలు వండి 4 కొడుకులకు పెట్టి బుడతడికి మాత్రం పేడబుర్ర వండి పెట్టింది. బుడతడు 4 అన్నల దగ్గర 4 బూరెలు అడుక్కొని హాయిగా తింటున్ను పోయినాడు. దోవలో బూరెలుంచి ఒక శనగపప్పు కింద పడింది. ఆ పప్పు మొక్క మొలవాలి అన్నాడు, మొలిచింది. చెట్టు పెరగాలి అన్నాడు, పెద్ద వృక్షమైంది. పువ్వు పూయాలి, బూరెలు పండాలి అన్నాడు, పండింది. హాయిగా ఆ చెట్టెక్కి బూరెలు తింటున్నాడు. ఆ దోవన ఓ రాజకూతురు వెళ్తుంది. బూరెల్ని చూసి ఆ అమ్మాయికి నోరూరింది. నాకు బూరె పెట్టవా అని అంది రాజకన్య. నోటితో పెడితే రెంగిలి, కాలుతో పెడితే కాలెంగిలి, కన్నుతో పెడితే కన్నెంగిలి, ఎట్టా పెట్టను అన్నాడు బుడతడు. నీ తల వెంట్రుకతో పెట్టు అంది ఆమె. ఆ తల వెంట్రుకతో పాటు బుడతడు కూడా ఆమె ఒళ్ళోకి జారి ఆమె గుర్రం మీద ఊళ్ళో స్వారీ చేస్తూ హాయిగా వెళ్ళిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.